వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈ రోజు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ మౌనిక, మన వీక్షక మిత్రులకు కూడా. సార్, తను భారీ మెజార్టీతో గెలిచిన తన నియోజకవర్గంలోనే నారా లోకేష్ గారు ఎంతో మంచి పనులు చేస్తున్నారు. అలానే అందులో భాగంగానే 3,000 మందికి 1,000 కోట్ల విలువైన భూములను వాళ్ళ సొంతం చేయడం జరిగింది. అలానే ఇన్ ఫ్యూచర్లో నారా లోకేష్ గారు వారు ఏదైతే మాట ఇచ్చారో అవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్తున్నారు. ఇది ఏపీ ప్రభుత్వానికి ఒక మంచి సంక్షేమ పథకం. అలానే ఇన్ ఫ్యూచర్లో కూడా ఏపీ ప్రభుత్వం ఎలా చేస్తుందంటారు ప్రజలకి? ది మంగళగిరి అనేది లోకేష్ గారికి ఒక ప్రాణప్రదమైన నియోజకవర్గం. అంటే ఆయన అక్కడ మొదటిసారి ఓడిపోయిన తర్వాత దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు. ఎవరైనా ఒకసారి రాజకీయ నాయకులు ఒకసారి ఓడిపోతే ఆ నియోజకవర్గం సేఫ్ కాదని వేరే నియోజకవర్గాలు ఎంపిక చేసుకుంటారు. కానీ ఎక్కడ పోయిందో అక్కడే ఎత్తుక్కోవాలన్న సిద్ధాంతాన్ని నమ్మిన లోకేష్ గారు ఈ నియోజకవర్గాన్ని నేను వదిలిపెట్టను, ఈ నియోజకవర్గ ప్రజలతోనే నా రాజకీయ ప్రయాణం, నా వ్యక్తిగత ప్రయాణం కూడా కొనసాగుతుంది అని ఒక ప్రతిష్టగా తీసుకుని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మౌలిక సమస్యలను కానీ, ప్రజల జీవన స్థితిగతులను కానీ, అక్కడ ఉండేటువంటి వృత్తుల్లో ప్రధానమైన వృత్తులను కానీ, తర్వాత ఆర్థిక అంశాలను కానీ, మౌలికమైనటువంటి సదుపాయాలు కానీ, అక్కడున్న లోటుపాట్ల గురించి ఒక రీసెర్చ్ స్టూడెంట్ ఎలా చేస్తాడో అంత ప్రతి గ్రామాన్ని మైక్రో యూనిట్గా తీసుకుని, ప్రతి కుటుంబాన్ని ఒక మైక్రో యూనిట్గా తీసుకుని స్టడీ చేసి ఏ కుటుంబ అవసరాలు ఎట్లా ఉన్నాయి, ఏం చేస్తే ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది అని అంత స్టడీ చేసిన తర్వాత ప్రతి గ్రామం మీద, ప్రతి కుటుంబం మీద ఫోకస్ చేసి ఆయా గ్రామాలందరికీ ఉపయోగపడేది ఏంటి, ప్రతి కుటుంబంలో అవసరం ఏంటి అని ఒక మైక్రో ప్లానింగ్ చేసి ఆ విధంగా యూత్కి ఉపాధి అవకాశాలు కల్పించాడు. మహిళలకి ఇళ్లలో కూర్చుని సంపాదించుకోవడానికి వాళ్ళు ఏ వృత్తులు చేసుకోవచ్చో చూశాడు. అలాగే ప్రధానమైనటువంటి చేనేత రంగంలో టాటా వాళ్ళ సహకారంతో దీనికి ఇంటర్నేషనల్ గుర్తింపు తీసుకొచ్చాడు. మంగళగిరి శారీస్కి కానీ, మంగళగిరి వస్త్రాలకు కానీ. అట్లాగే స్వర్ణకారులకి గోల్డ్ హబ్ అని ఒకటి పెట్టాడు. తర్వాత గతంలో కూడా ఇవాళ ఇచ్చిన 3,000 ఇళ్ల స్థల పట్టాలే కాదు, అంతకు ముందు కూడా కొంత ఎక్కడికక్కడ వీలైతే అక్కడ ప్రభుత్వ భూములు కానీ, ఏమన్నా పట్టా భూములు, ఈ ఫారంబాగ్ భూములు ఇళ్ల స్థలాలకు పనికొచ్చాయి. తర్వాత వాళ్ళు ఆల్రెడీ ఉంటున్న ఇళ్ళని కూడా రెగ్యులరైజ్ చేశాడు, క్రమబద్ధీకరించి వాళ్ళని ఎవరు కూడా తొలగించకుండా పట్టాలు ఇష్యూ చేశాడు. ఇప్పుడు ఇచ్చిన 300 పట్టాల విలువ దాదాపు ఒక 3,000 కోట్ల రూపాయల విలువ ఉంటుంది అనేది ఒక అంచనా. ఎందుకంటే అసలు అది కోర్ ఏరియాలో ఉంది, అంటే రాజధాని ఏరియాలో ఉన్న ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతం మీద రేపు రాబోయే రోజుల్లో కనుక ఎవరన్నా వాళ్ళని బెదిరించి ఈ భూములు లాక్కుంటారేమో అని ప్రభుత్వం తరపున ఒక అధికారికంగా పట్టాలు మంజూరు చేస్తూ ఫ్యూచర్లో కూడా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు కానీ ఇంకా ఎవరు కానీ వాళ్ళని అక్కడి నుంచి కదిలించకుండా వాళ్ళకి జీవితానికి ఒక భరోసా, ఒక ఇల్లు వేసుకోవటానికి, అట్లాగే ఇల్లు వేసుకోవటానికి కూడా ప్రభుత్వం తరపున సహాయం అందిస్తాను కూడా ఆయన హామీ ఇచ్చాడు. అలా ఒక మంగళగిరి నియోజకవర్గం అనేది లోకేష్ అంటే మంగళగిరి నియోజకవర్గం అనే ఒక ముద్ర. అసలు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర స్థాయిలో 3వ అత్యధిక మెజారిటీగా కొత్తగా పోటీ చేస్తున్న నియోజకవర్గంలో సాధించాడంటే మంగళగిరి మీద ఆయన ఎంత శ్రద్ధ పెట్టాడు, తర్వాత మంగళగిరి ప్రజలు ఈయన్ని ఎంతగా నమ్మారు. అంటే పైన మాట్లాడే మాటలకి, పొడి మాటలకి, ఆ మాటల్లో ఆర్ద్రత ఉంటే ప్రజలు గుర్తిస్తారు ఒక రాజకీయ నాయకుడిని. గతంలో ఎన్టీ రామారావు గారు కూడా 9 నెలల్లో అధికారంలోకి వచ్చాడంటే గాలిపాటుగా రాళ్ళు. ఆయన ప్రజల మనస్సుల్లోకి ఆయన సొచ్చుకుని వెళ్ళాడు, వాళ్ళ బాధలను స్వయంగా చూశాడు. కాబట్టి వాటికి మీ కుటుంబానికి పెద్ద బిడ్డగా నేను వచ్చాను. అంతవరకు రాజకీయ నాయకులు ఎవరు కూడా ఆ విధమైనటువంటి ఒక మనస్సులోకి వెళ్ళేటటువంటి మాట మాట్లాడలేదు. తర్వాత ఎవరినైనా పలానా వ్యక్తి అని అన్నారు, కానీ అని సొంతం చేసుకున్నారు. అట్లాగే లోకేష్ని కూడా మంగళగిరి నియోజకవర్గం, నిజానికి మంగళగిరి నియోజకవర్గం ఆయనకి కొత్త ప్రాంతమే, కానీ మంగళగిరి నియోజకవర్గాన్ని ఆయన ఎంపిక చేసుకున్న తర్వాత ఇక వీళ్ళు నా మనుషులు, వీళ్ళకే నా రాజకీయ జీవితం మొత్తం అంకితం, ఇక్కడే ఉంటాను, ఓడినా గెలిచినా ఈ నియోజకవర్గ ప్రజలతోనే నా భవిష్యత్తు ముడిపెట్టుకుని అది ప్రజలు కూడా నమ్మి ఆదరించి ఆశీర్వదించారు. అందుకు ప్రతిఫలంగా ఇవాళ ఆయన ప్రతిరోజు కూడా మొట్టమొదటిగా ఆలోచించేది మంగళగిరి నియోజకవర్గం. ఆ నియోజకవర్గం గురించిన ఆలోచన అవ్వగానే ఇక రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కానీ, విదేశాల నుంచి ఎవరిని ఇన్వైట్ చేయాలి, ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే ఫస్ట్ మనం లేవగానే బ్రేక్ఫాస్ట్ చేస్తాం చూసారా, టిఫిన్ అంటాం కదా, అట్లా ముందుగా ఆలోచించేది
సొంత నియోజకవర్గం. ఇక ఆ తర్వాత అన్ని అంశాలు మొత్తం సమగ్రంగా కూడా అంత ప్రాధాన్యత ఇస్తున్నాడు ఆయన. ఒక నియోజకవర్గానికి అట్లా అంత అంకిత భావంతో పనిచేసే వ్యక్తిని నియోజకవర్గ ప్రజలు కూడా ఎప్పుడు వదులుకోరు. అందువల్లే ఇవాళ నియోజకవర్గానికి లోకేష్ ఒక పర్యాయ పదంగా, మంగళగిరి అనగానే గుర్తొచ్చేది లోకేష్, లోకేష్ అనగానే గుర్తొచ్చేది మంగళగిరి. గతంలో ఎంతోమంది చేశారు, వాళ్ళంతా స్థానికులు ఎక్కువ మంది. కానీ మరి హైదరాబాద్లో పుట్టి పెరిగి హైదరాబాద్లో చదివి మంగళగిరి నియోజకవర్గం మీద అంత పట్టు సాధించారంటే అది కేవలం ఆయనకి ఉండ అంకిత భావం, తర్వాత ప్రజల పట్ల ఆయనకుండ సేవ. అంటే వీళ్ళు నా మనుషులు, వీళ్ళకి ఏ లోటు జరగకూడదు, నేను ఎక్కడ ఏ అవకాశం వచ్చినా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలని పరిష్కరించడానికి నా శక్తియుక్తులను ఉపయోగిస్తాననే ఒక కంకణం కట్టుకున్న తీరుగా ఆయన వ్యవహరించాడు. ఇవాళ 3,000 మందికి పట్టాలు ఇచ్చారంటే మంగళగిరిలో ఒక పండగ వాతావరణం నెలకొన్న నియోజకవర్గం. గతంలో ఇట్లా ఇంత పెద్ద ఎత్తున వాళ్ళకి ఇళ్ల స్థలాలు అందిన సందర్భం కానీ, తర్వాత ఎమ్మెల్యేలు ఇంత సేవాభావంతో ప్రతి కుటుంబం గురించి ప్రతి వ్యక్తి గురించి ఆలోచించడం కానీ, అంతకుముందు అన్నా క్యాంటీన్ కూడా మంగళగిరిలో ఫస్ట్ కానీ పెట్టించాడు ఆయన. అప్పుడు తీసేసిన తర్వాత కూడా పెట్టించినాడు, అక్కడ మంగళగిరి నియోజకవర్గంలో కొనసాగించాడు. అట్లాంటి సేవాభావం ఉండబట్టి వాళ్ళ మంగళగిరితో ఆయనకు అనుబంధం కొనసాగుతూ ఉందని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ మౌనిక, మన వీక్షక మిత్రులకు.